ఇక మంచు ఫ్యామిలీ ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఉంటదని మనం చూస్తానే ఉంటాం. ఎందుకంటే ఓసారి మంచు లక్ష్మి గొడవలు కావచ్చు, మంచు విష్ణు గొడవలు కావచ్చు, ఇక మోహన్ బాబు గారి గొడవలు కావచ్చు. ఈ గొడవలు కాస్త ఇప్పుడు అందరినీ వదిలేసి ఆఖరికి ఇంటికి చిన్నోడైన మంచు మనోజ్ దాకా కూడా వచ్చింది. కాకపోతే ఇది బయట నుంచెళ్ళి గొడవలైతే బానే ఉంటుండే. కాకపోతే ఇంటర్నల్‌గా కుటుంబానికి సంబంధించిన గొడవే. సరే ఏ కుటుంబంలో గొడవలు జరగవా అంటే అన్ని కుటుంబంలో గొడవలు జరుగుతాయి. ముఖ్యమంత్రి సోదరీమణులతోటే పెద్ద పెద్ద ఘర్షణలు, గొడవలనేవి, ఆ కలహాలనేవి జరుగుతా ఉంటాయి. అది సహజం. కాకపోతే అవి బయటపడ్డప్పుడు, ఎప్పుడైతే అవి మీడియాకెక్కినప్పుడు చాలా చెండాలంగా ఉంటది. సరే ఈళ్ళు పబ్లిక్ ఫిగర్‌లు గనక మీడియా క్యాచ్ చేసుకుంటది. ఎక్కడ సందు దొరికినా దాన్ని వైరల్ చేయడానికి ప్రయత్నిస్తదంటే ఓకే. బట్ తండ్రి, కొడుకులు ఒకరిపైన ఒకరికి దాడికి యత్నించుకుంటారంటే ఇది మాత్రం ఏ రకంగా కూడా సమర్థించనీకి, అంగీకరించనీకి లేదు. ఇంతకంటే వరస్ట్ ఇంకేముంటది చెప్పుండ్రి. అటు పోయి, ఇటు పోయి రీజన్ ఏమొస్తుంటే ఆస్తి పంపకాలు. కూసోని మాట్లాడుకుంటే అయిపాయె. 2 ఎకరాల భూమున్నాయి. ముగ్గురు అన్నదమ్ములే కూసోని మాట్లాడుకొని పెద్ద మనుషుల ముంగట పెట్టుకొని నీకిన్ని గుంటలు, నాకిన్ని గుంటలు, నీకిన్ని గుంటలు అని పంచుకుంటున్నారు. వేల కోట్ల ఆస్తులుండి ఇవేం పనులు అని జనాలందరూ కూడా మరి మంచు ఫ్యామిలీ పైన వారి యొక్క అసహనాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాకపోతే దీనికి కారణాల పైన చాలా రచ్చ అయితే నడుస్తూ ఉన్నది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 2023లోనే మంచు విష్ణు గారు మంచు మనోజ్ యొక్క మనుషుల దగ్గరికి వెళ్ళి గొడవకు దాడికి దిగుతారని చెప్పేసి ఆయన వీడియో కూడా తీసి ఒకటి వైరల్ చేసిండు. అది వీడియో కూడా మనం ఇప్పుడు చూడొచ్చు. ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది ఒకసారి వీడియో చూడండి. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతుంటారండి మా వాళ్ళ బంధువుల్ని. ఇగో ఇట్లా ఆయన యొక్క బాధ అయితే వ్యక్తం చేస్తా ఉన్నాడు మంచు మనోజ్ గారు. ఇది పోయిన సంవత్సరం కిందటనే ఈ రకంగా జరిగింది. మంచు మనోజ్ గారు ఇంటికెళ్ళి ఆయన బంధువులను, వాళ్ళ యొక్క మనుషుల్ని ఈ విధంగా దాడికి యత్నిస్తాను. ఇక ఘర్షణలు అయితే అప్పటి నుంచే ఉన్నాయి. కాకపోతే అది మీడియాకి ఎక్కడం, ఈ రకంగా వాళ్ళకి వాళ్ళే పోస్ట్ చేసుకొని చెప్పడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. ఏ సమస్యలు ఉన్నప్పటికీ దాన్ని సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇగో అది అప్పుడు అట్లా మొదలైతే ఇప్పుడు ఇది ఏడికి వచ్చింది ఒకసారి మీరే చూడండి. మోహన్ బాబు ఇంటి దగ్గర ఈ రకంగా ఇక మంచు మనోజు మనుషులకు, మంచు విష్ణు మనుషుల మధ్యలో గొడవ, కొట్లాటలు, కాలర్లు పట్టుకొని నువ్వెంత అంటే నువ్వెంత, మాట్లాడనీకి వచ్చినాం, మీరు వస్తే తప్పు లేదు, మీరు కొడితే తప్పు లేదు, మేము కొడితేనే తప్ప అని ఇవన్నీ పక్కన పెడితే ఏమైనా గొడవ పడుర్రి, డబ్బులు ఎక్కువయ్యా, ఇక ఆస్తులు ఎక్కువయ్యా, తిండి ఎక్కువయ్యా, కొట్లాడుకోరి. కాకపోతే కుటుంబ పరువును మీడియాకు తీసుకొని 10 మంది ముంగట పరువు తీసుకోవడం అనేది మనల్ని నమ్ముకొని అన్యం పుణ్యం తిరగని మన బ్యాక్గ్రౌండ్ని ఆ పేరుకు కూడా మచ్చ తీసుకురావడం. దయచేసి ఈ పనులు ఎవరూ చేయొద్దు. సెలబ్రిటీలు చేయొద్దు, మధ్యతరగతి వాళ్ళు చేయొద్దు, మామూలు వ్యక్తులు చేయొద్దు, ఆఫ్ ద కెమెరా ఉన్నోడు చేయొద్దు, ఆన్ ద కెమెరా ఉన్నోడు చేయొద్దు. ఎందుకంటే దీనివల్ల మీకు నష్టమే తప్ప ఏ రకంగా ఉపయోగం ఉండదు. సరే ఇవన్నీ పక్కన పెడితే మంచు మనోజ్ గారు మీడియాతో మాట్లాడుతూ ఈ రకంగా చెప్తా ఉన్నాడు. వీడియోలో ఏం చెప్తుండు, మొగవాడిగా డైరెక్టర్ నా దగ్గరికి వచ్చి నాతో తెలుసుకుంటే నాకేం సమస్య లేదు, నేను రెడీగా ఉన్నా. కానీ ఇంట్లో 7 ఏళ్ల బిడ్డ ఉన్నది, పసిపాప ఉన్నది, ఆ వాళ్ళ మీదకి రావడం, భార్య ఉన్నది, నా భార్య మీదకి రావడం ఇది తప్పు కదా ఇంట్లో ఆడవాళ్ళకి. ఏం చెప్దాం అనుకుంటున్నారు? మోహన్ బాబు గారు మీకు ఒక పేరు ఉంది, మీకు ఒక స్థాయి ఉంది. దయచేసి మీకు ఒక మంచి చరిత్ర ఉన్నది. తెలుగు టాలీవుడ్లో మీకంటూ ఒక మార్క్ ఉన్నది. ఇటువంటి చిల్లర పనుల వల్ల దాన్ని దిగజార్చుకోకండి. ఆయన మీ కొడుకే, అవునన్నా కాదన్నా మీ రక్తమే. ఇప్పుడు ఆయనను పెళ్లి చేసుకున్నామే, టీడీపీ అయినా, వైసీపీ అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా కూడా మీరు అవునన్నా కాదన్నా ఆయన మెడలో తాళి కట్టినప్పుడు ఆమె మీకు కోడలే అవుతుంది. మీరు స్వీకరించినా స్వీకరించకపోయినా అది అంతే ఉంటుంది. దయచేసి ఈ రకంగా ఘర్షణలకు దిగి భౌతికంగా దాడులకు దిగడం వల్ల మీ స్థాయి తగ్గిపోతుందే తప్ప పెరగదు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీకు ఒక పేరు ఉన్నది. దయచేసి ఆ పేరుకు మచ్చ తెచ్చుకోకండి. మీరు కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయే సమస్యలకు 10 మందిలకు తీసుకొచ్చి పరువు తీసుకోకండి. ఎందుకంటే సరే ఇప్పుడు దాడికి దిగినరు, వచ్చిర్రు, ఈయన పోలీసులకు కంప్లైంట్ చేసిండు, ఒక స్థాయి ఉన్న వ్యక్తులు ఓకే సరిపోతుంది. రేపు ఎదుర్కొనే శక్తి లేనివాడి పైన ఎవరైనా దాడికి పోయినప్పుడు అక్కడ ఏమైనా నష్టం జరుగుతుంది. ఆ ఘర్షణలో నిజంగా ఆయన అన్నట్టు ఆ 7 నెలల పసిబాపకో, ఆ పసిబిడ్డకు ఏదైనా ఇబ్బంది జరుగుతుంది.
అక్కడ తెలుగు ఇక్కడ తెలుగు తలకు ఏదైనా గాయం అవుతుంది. దాన్ని మాన్పలేము మనం. దానివల్ల జరిగే అనార్థాలను, నష్టాలను మనం ఊహించలేము కూడా. దాని తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి పరిష్కరించుకోలేము కూడా.